హోదాలో తొలిసారి ఫారెన్ టూర్ కు రెడీ అయ్యారు కేసీఆర్. మంగళవారం సాయంత్రం సింగపూర్ బయలుదేరబోతున్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరేలా పర్యటన కొనసాగనుంది. ఓ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు ముఖ్యమంత్రి. సీఎం కేసీఆర్ రేపు సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో అక్కడ జరగనున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ఆయన వెంట మంత్రులు, ఉన్నతాధికారులు కూడా సింగపూర్ వెళ్లనున్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. సింగపూర్ ప్రధాని లీ హజైన్ లూంగ్, ఐఐఎం అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ కూడా మీటింగ్కు హాజరు కానున్నారు. తెలంగాణలో ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తామని ప్రకటించిన కేసీఆర్ సింగపూర్లోని ఇండస్ట్రియల్ పాలసీని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించనున్నారు. సింగిల్ విండో పాలసీ ద్వారా అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే మేలైన ఇండస్ట్రియల్ పాలసీలపై అధికారులు అధ్యయనం చేసి ముసాయిదా కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలో సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక విధానం అమలును పరిశీలించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ దేశ ప్రధానితో పాటు మంత్రులతోనూ భేటీ కానున్నారు. సింగపూర్ ఏదైనా ఆహ్వానం వచ్చింది. ఐఐఎం బ్యాచ్ సంబంధించిన వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందంటే సింగపూర్లో ఒక సెమినార్ పెట్టి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కదా, కొత్త ముఖ్యమంత్రి అని చెప్పి భారతదేశంలో ఒక నన్ను మాత్రమే ఆహ్వానించిన వాళ్ళు. ఓన్లీ వన్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా నన్ను పిలిస్తే అప్రాప్రియేట్ ఉంటుంది, పోవాలి. పలు కంపెనీల సీఈఓలు, చైర్మన్లు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్న ఈ వేదికపై ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రవేశపెట్టనున్న విధానాలు వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల వివరాలు వివరించడం ద్వారా మిగతా వారిని ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి మా పాలసీ మంచి చెడ్డ, ఇక్కడ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలనుకునే అవకాశాలు, మార్కెటింగ్ తెలంగాణ ఇంటర్నేషనల్లీ, తెలంగాణలో ఉండేటువంటి అవకాశాలు, ఇక్కడ రాబోతున్న సింగిల్ విండో పాలసీ, వీటన్నిటిని ప్రపంచానికి తెలియజెప్పాలి. అది మంచి వేదిక అవుతుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి వస్తారు. ఒక చాలా అభ్యుదయ దేశం ఏదైతే సింగపూర్ ఉందో ఆ దేశ ప్రధానమంత్రి గారు పాల్గొంటున్నారు ఆ సమావేశంలో. కాబట్టి ఆ సందర్భంలో మనకు చెప్పుకునే అవకాశం తెలంగాణ గురించి ఉంటుంది. కాబట్టి అట్లా దాన్ని ఒక మంచి వేదికగా మలుచుకుందామనే ఉద్దేశంతో పోతున్నాయి. దానివల్ల కొంత స్టేట్ బెనిఫిట్ అవుతుంది అనేది ఒక ఆలోచన. సింగపూర్ టూర్తో తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు సీఎం కేసీఆర్.